ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఓసీఐ స్కీమ్ 2005లో త్రూ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఇంట్రడ్యూస్ చేసినారు. సో రిటైర్డ్ ఫారెన్ మిలిటరీ పర్సనల్ అయినా, సర్వీస్లో ఉన్న ఫారెన్ మిలిటరీ పర్సన్ అయినా ఓసీఐకి అప్లికబుల్ అంటే ఎలిజిబుల్ కాదు అన్నమాట. సో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంది ఓసీఐకి అవి చూద్దాము. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ 26th January 1950 రోజు కానీ తర్వాత కానీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. నెక్స్ట్ 26th January 1950 నాటికి ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఆర్ 15th August 1947 తర్వాత ఇండియాలో ఉన్న వారై ఉండాలి, ఇండియాలో ఉండాలన్నమాట మన ఇండిపెండెన్స్ వచ్చేవరకు. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్కి చైల్డ్ కానీ, గ్రాండ్ చైల్డ్ కానీ ఆర్ గ్రేట్ గ్రాండ్ చైల్డ్ అయ్యి ఉండాలి. ఆర్ ఇండియన్ సిటిజన్కి మైనర్ చైల్డ్ అయ్యి ఉండాలి. ఆర్ ఫారెన్ ఆరిజిన్ స్పౌస్కి ఓసీఐ ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పాకిస్తాన్కి ఇంకా బంగ్లాదేశ్కి వర్తించదనమాట. సో ఇవన్నమాట ఓసీఐకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. సో ఒకవేళ ఓసీఐ కార్డ్ హోల్డర్ వస్తే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇండియాని విజిట్ చేయడానికి లైఫ్ లాంగ్ వీసా అనేది ఉంటుంది వీళ్ళకి. ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ ఇంకా ఎకనామిక్ మ్యాటర్స్లో సేమ్ ఎన్ఆర్ఐస్కి ఏమేమి రైట్స్ ఉంటాయో అదే రైట్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. కానీ ఓసీఐ వాళ్ళు అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, ప్లాంటేషన్ ల్యాండ్స్ కానీ అక్వైర్ చేయడానికి ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ సెక్షన్ 5 Clause 1 Clause G ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ ఉంటారనమాట. అయితే అప్లై చేసిన 5 yearsలో 1 year ఇండియాలో ఉంటేనే సిటిజన్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ అండ్ ఎన్ఆర్ఐస్ లాగానే నేషనల్ పెన్షన్ స్కీమ్కి వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నమాట ఓసీఐ కార్డ్ హోల్డర్స్కి బెనిఫిట్స్. కాకపోతే వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఏందో చూద్దాము. ఓసీఐస్కి అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాస్కి పొలిటికల్ రైట్స్ అనేవి ఉండవు. ఓకే, సో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది ఉండదు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ హైకోర్టు జడ్జ్ పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ లాగా వీళ్ళు ఉండడానికి ఎలిజిబుల్ కాదు. అండ్ యూనియన్ ఆర్ స్టేట్లో పబ్లిక్ సర్వీసెస్ పొజిషన్కి కూడా ఎలిజిబుల్ కాదు. కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్లో త్రూ స్పెషల్ ఆర్డర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఓసీఐస్ని అపాయింట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, ఓసీఐ వాళ్ళు రీసెర్చ్ కానీ, మౌంటైనరింగ్ కానీ, మిషనరీ యాక్టివిటీస్ కానీ, జర్నలిజం కోసం రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కానీ, ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కానీ విజిట్ చేయాలంటే స్పెషల్ అప్రూవల్ అనేది వీళ్ళకి కావాలి. సో ఇవన్నమాట మేజర్గా ఓసీఐ కార్డ్ హోల్డర్స్కి రెస్ట్రిక్షన్స్.